హాయ్ నమస్తే. మనకు నిన్నటి వరకైతే బేస్ మట్టం వరకైతే ప్లాంట్ వర్క్ అయిపోయింది కదండీ. సో, ఈ బేస్ మట్టం వర్క్ అయిపోవడానికి మనకి టోటల్‌గా వచ్చేసి ఒక 15 ట్రాక్టర్లు వచ్చేసి రాళ్ళయినాయి. తర్వాత ఒక 4 ట్రాక్టర్లు వచ్చేసి కంకర చిన్న చిన్న కంకర ఉంటుంది. అది బేస్ మట్టంలో ఏసేశారు. 5, 6 ట్రిప్పులు వచ్చేసి బేస్ మట్టంలోకి మట్టి తీసుకొచ్చారు. ఓవరాల్‌గా ఒక 20, 25 వరకు ట్రాక్టర్లు మనకి బేస్ మట్టం వరకు వర్క్ జరిగింది. సో, దానికి సిమెంటు, ఇసుక ఇవన్నీ తీసుకొచ్చాము. సో, ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు కాంట్రాక్టర్ చెప్పాడు, ఈ బేస్ మట్టం మీద మెయిన్‌గా పింటి బీమ్ ఏపించాలంట. అంటే గోడలు కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలంటే బేస్ మట్టం అయిన తర్వాత దాన్ని రౌండ్ వచ్చేసి పింటి బీమ్ లాగా ఏస్తారంట. సిమెంట్, కడ్డీ, కంకర ఏసి బేస్ మట్టం మీద ఏస్తారంట రౌండ్‌గా. సో, దానికి ఒక 3 to 4 days టైం పడుతుందంట. సో, అది సపరేట్‌గా వేరే వాళ్ళు ఏస్తారంట పింటి బీమ్. సో, అది వేరే అతనితో మాట్లాడాము. అతను ఓకే అన్నాడు. సో, దానికి కావాల్సిన మళ్ళీ అది కడ్డీ కావాలంట. దానికి కంకర, సిమెంట్, ఇసుక దానికి సపరేట్‌గా మళ్ళీ మొత్తం వాళ్ళకి ఏమేమి మెటీరియల్ కావాలో అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసాము. ఆల్రెడీ ఒక 3 daysలో అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసాడు. 1 dayలో అది వేసాడు. 1 day తర్వాత ఒక మినిమం ఒక 2 days దాన్ని కూలింగ్ చేయాలంట. మొత్తం అది దానికి వాటర్ ఇవ్వాలంట. మొత్తం వాటర్ దానికి ఇచ్చిందంటే మొత్తం అది సెట్ అవ్వడానికి మినిమం ఒక 3 days అయితే టైం పట్టింది మాకు బేస్ మట్టం వర్క్ అయిపోయిన తర్వాత. సో, ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు పిండి బీమ్ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ అయితే వీళ్ళు కాంట్రాక్టర్ స్టార్ట్ చేశాడు. షెడ్ వర్క్ మొత్తం మనకి స్లాబ్ లెవెల్ వీళ్ళు కట్టాలి కదా. సో, మెయిన్గా ఆ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. 3-4 daysలో అయితే ఆల్రెడీ స్లాబ్ వర్క్ అయితే వీళ్ళు కట్టేశారు మొత్తం టోటల్గా. వీళ్ళకి కావాల్సిన అన్ని మొత్తం సిమెంట్ బ్రిక్స్, ఇసుక మళ్ళీ సపరేట్గా అన్ని టోటల్గా సిమెంటు మళ్ళీ సపరేట్గా వీళ్ళకి ఏ మెటీరియల్ కావాలన్నా ఆ మెటీరియల్ తీసుకొచ్చి అయితే ఇచ్చేసాం ఆల్రెడీ. సో, దాని వరకు అయితే స్లాబ్ వర్క్ అయితే ఆల్రెడీ వీళ్ళు కట్టేశారు. సో, ముందు మీకు వీడియోలో చూపిస్తాను. సో, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేకుల పైన స్లాబ్ వర్క్ అయిపోయిన తర్వాత మనం స్లాబ్ వేయించట్లేదు కదా, పైన వచ్చేసి రేకులు వేపిస్తున్నాం అన్నట్టు. సో, మనకి ఆ రేకులు కూడా మళ్ళీ తీసుకురావాలి. నెక్స్ట్ వీడియోలో అది వర్క్ ఏంటిదనేది మీకు అది చెప్తాను నేను. దానికి రేకులు కావాలి, తర్వాత పైపులు కడ్డీ అవి పైపులు కావాలి దాని కింద రేకుల కింద వేయడానికి. సో, అది అయిన తర్వాత మెయిన్గా ప్లాస్టింగ్ వర్క్ ఉంటుంది. సో, ప్లాస్టింగ్ వర్క్ అయిపోయిన తర్వాత కింద మనకి లోపల షెడ్లో వచ్చే బండలు మామూలుగా బండలు వేపిస్తున్నాం అన్నట్టు అవి. సో, అది అయిపోయిన తర్వాత మనకి ప్లాస్టింగ్ వర్క్ ఉంటుంది. సో, ఇది ఫైనల్గా ఉంటుంది. ఈ ప్లాస్టింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ప్లాంట్ మిషన్స్ అందులో షెడ్లో మనం ఇన్స్టాల్ చేయించాలన్నట్టు. ఇది ఓవరాల్గా వచ్చేసి ఒక 6 to 7 daysలో అయితే ఓవరాల్గా ప్లాంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఈ వీడియోలో ఆల్రెడీ స్లాబ్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటి వర్క్ ఏంటిదనేది మీకు అది చెప్తాను నేను. సో, ఇది మొత్తం టోటల్గా ప్లాంట్ వర్క్ మినిమం మనకు ఒక 7 daysలో అయితే ప్లాంట్ రెడీ అయిపోతుంది.